ఆంధ్రప్రదేశ్లో స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా కూటమి ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులతో చేసుకునే అభివృద్ది ఒప్పందం సేల్కమ్ జీపీఏ కింద 4% వరకు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని 1% పరిమితం చేశారు. కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలతో స్థిరాస్తి రంగం ఊపిరి పీల్చుకుంది. నిర్మాణ రంగానికి సంబంధించి ప్రభుత్వం తీసుకున్న సూపర్ 6 నిర్ణయాలు రాష్ట్ర ఆదాయం పెంచడంతో పాటు రియల్ ఎస్టేట్కు ఎంతో ఊతమిచ్చాయని స్థిరాస్తి నిపుణులు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం స్థిరాస్తి రంగానికి ఊతమిచ్చేలా ఇటీవల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భూ యజమానులతో చేసుకునే అభివృద్ది ఒప్పందం సేల్కమ్ జీపీఏ కింద 4% వరకు చెల్లించాల్సిన స్టాంపు డ్యూటీని 1% పరిమితం చేస్తూ ఇటీవల ఉత్తర్వులిచ్చింది. ఈ స్టాంపు డ్యూటీని గత ప్రభుత్వ హయాంలో పెంచారు. భూ యజమానులు బిల్డర్ల మధ్య జరిగే ఒప్పందాలను అనుసరించి 1% నుంచి 4% వరకు ఈ స్టాంపు డ్యూటీని వసూలు చేస్తున్నారు. సేల్కమ్ జీపీఏ విధానంలో భూ యజమానుల నుంచి పొందిన ఆస్తి విలువను బట్టి 5% వరకు స్టాంపు డ్యూటీని చెల్లించాల్సి వచ్చేది. గత ప్రభుత్వ పాలనలో 2021లో ఇచ్చిన ఉత్తర్వుల్ని అనుసరించి వసూళ్లు సాగుతున్నాయి. దీనివల్ల ఆర్థిక భారం పెరిగినట్లు నెరెట్కో, క్రెడాయిల నుంచి అందిన విజ్ఞప్తులను కూటమి ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఈ స్టాంపు డ్యూటీలను 1% పరిమితం చేస్తూ రెవెన్యూ శాఖ ప్రధాన కార్యదర్శి తాజాగా ఉత్తర్వులిచ్చారు. స్టాంపు డ్యూటీని తగ్గించడం వల్ల నిర్మాణదారులు, ఇంటి స్థలం, ఇళ్లు కొనుగోలుదారులకు ఆర్థికంగా ఉపశమనం లభించనుంది. డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు పెరుగుతాయని భావిస్తున్నారు. రెవెన్యూ శాఖ ద్వారా జరిగే భూ వినియోగ మార్పిడి, నాలా అనుమతుల జారీ బాధ్యతను స్థానిక సంస్థలకు అప్పగించాలని కూటమి ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. దీంతో ఈ ప్రక్రియ మరింత సరళతరం కాబోతోంది. ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారి కోసం ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్వీయ ధృవీకరణ పథకం కింద వెంటనే అనుమతులు లభించనున్నాయి. పురా నగరపాలక సంస్థల్లో ఏటా 40,000 ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులు తీసుకుంటున్నారు. వీటిలో 100 నుంచి 200 చదరపు గజాల్లోపు స్థలాల్లో పేదలు, మధ్యతరగతి వారు నిర్మించుకునేవే 80% వరకు ఉన్నాయి. ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునే వారి కోసం కూటమి ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన స్వీయ ధృవీకరణ పథకం కింద వెంటనే అనుమతులు లభించనున్నాయి. కూటమి ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయంతో ఇల్లు లేని వారు సొంతింటి కలను నెరవేర్చేలా ఉన్నాయని నారెడ్కో క్యాపిటల్ జోన్ ప్రధాన కార్యదర్శి మాదల శ్రీనివాస్ అంటున్నారు. 6 పాయింట్స్లో ఈ సంవత్సరం కాలంలో గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాలు పాయింట్ నెంబర్ 1 ఏంటంటే మొట్టమొదటిగా మనకి శాండ్ పాలసీ అండి, రెండవది కన్స్ట్రక్షన్ పాలసీ అండి, 3 రిజిస్ట్రేషన్ పాలసీ అండి, 4వది లేఅవుట్ పాలసీ అండి, 5వది ఎల్ఆర్ఎస్ అండి, 6వది పర్మిషన్స్ అండి. కన్స్ట్రక్షన్కి సంబంధించి న్యాచురల్గా దొరికే శాండ్ ఒక పాలసీగా తీసుకొని గత ప్రభుత్వ నిర్ణయాల వల్ల జరిగిన ఇబ్బందులు ఈ ప్రభుత్వంలో లేకుండా ఫ్రీ శాండ్ అనేది జరిగిందండి. రెండోది మనం తీసుకుంటే కన్స్ట్రక్షన్ పాలసీస్, ఇది వచ్చేసరికి రియల్టర్కి, రియల్ ఎస్టేట్కి సంబంధించిన పాలసీస్ అండి. ఈ కన్స్ట్రక్షన్స్లో మనకి ప్రీవియస్ చూసుకుంటే హై రైజ్ బిల్డింగ్స్ పర్మిషన్స్లో కానీ వాటిలో జరుగుతున్న ఇబ్బందుల వల్ల కావచ్చు, ఇవన్నీ గవర్నమెంట్ ఒక సింగిల్ విండో కింద తీసుకొచ్చి మనకి అప్ టు 17 ఫ్లోర్స్ హైట్ ఎంత వెళ్తున్నా కూడా 20 మీటర్స్ వైండింగ్ టాట్లాట్ మనం చుట్టూ వదులుకుంటే మనకి అప్ టు 17 ఫ్లోర్స్, ఎన్ని ఫ్లోర్స్ అయినా కట్టుకోవడానికి గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చిందండి. దానివల్ల ల్యాండ్ కాస్ట్ ఎక్కువ ఉన్న ఏరియాస్లో కావచ్చు, కన్స్ట్రక్షన్ వైపులు ఉన్న ఏరియాలో కావచ్చు, దానివల్ల చాలా సులభదాయకంగా కన్స్ట్రక్షన్ బిల్డర్కి అండ్ కొనుక్కుంటున్న కన్జ్యూమర్కి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు 3వ పాలసీ కింద మనం చూసుకుంటే రిజిస్ట్రేషన్స్ పాలసీ అండి. ఈ రిజిస్ట్రేషన్స్ పాలసీలో ప్రమోటర్గా మనం ఉన్నప్పుడు ఏదైనా లేఅవుట్లో బిజినెస్ జరుగుతున్న ఒక ప్రమోటర్ మన దగ్గరికి వచ్చి ఒక కస్టమర్ కొనుక్కునేటప్పుడు దాన్ని జీపీఏ చేయించుకొని తర్వాత వాళ్ళు అమ్ముకోవడం గురించి కావచ్చు, ఇలా ప్రీవియస్ ఏం జరిగేదంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఫుల్ వాల్యూ కట్టాల్సి వచ్చేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ నిర్ణయం వల్ల 1% ట్యాక్స్ తోటే జీపీఏ చేసుకునే సులభతరమైన నిర్ణయం జరిగింది. డెవలప్మెంట్ అగ్రిమెంట్స్ అండి, ఇవాళ లేఅవుట్స్ డెవలప్మెంట్ కావచ్చు, బిల్డింగ్ డెవలప్మెంట్స్ కావచ్చు, ఈ లేఅవుట్ డెవలప్మెంట్స్ దాన్ని కూడా పర్మిషన్స్ తగ్గించడం వల్ల గవర్నమెంట్కి సంబంధించి కన్స్ట్రక్షన్ అనే ఒక ఇండస్ట్రీ ముందుకు వెళ్తే గవర్నమెంట్ మాకు డీజీపీలో పర్సంటేజ్ తగ్గించిందనే ఒక విధానం మీకు అర్థమవుతున్నా దానిలో వెనకాల ఉన్న నిర్ణయాలు ఏంటంటే కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంటే జిఎస్టీ మొదలవుతుందండి. జిఎస్టీ గవర్నమెంట్కి ఇన్కమ్గా ఉంటుంది. ఈ జిఎస్టీ వల్ల కన్స్ట్రక్షన్ జరగడం వల్ల గవర్నమెంట్కి జీడీపీ పెరుగుతుంది. నెక్స్ట్ ఎల్ఆర్ఎస్ స్కీమ్ అండి, అన్అప్రూవ్డ్ వేసిన వాడు 30 ఫీట్, అప్రూవ్డ్ వేసిన వాడు 30 ఫీట్, అంటే అప్పుడు అన్అప్రూవ్డ్ వేయడానికి ఛాన్స్ లేదు అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ నిర్ణయం తీసుకుందండి. అంటే అన్అప్రూవ్డ్ వేయడం వల్ల 30 ఫీట్లో నేను రోడ్డును కోల్పోతున్నాను కాబట్టి నేను అన్అప్రూవ్డ్కి వెళ్ళాను. ఇవాళ అవసరం లేదు బాబు, మీరు 30 ఫీటే తీసుకొని అప్రూవల్కి వెళ్ళి రెరాకి వెళ్ళి ఈ విధానం చట్టపరమైన వ్యాపారం చేయండి అని గవర్నమెంట్ మా అందరికీ సహకరించినందువల్ల ఇవాళ ఈ లేఅవుట్కి 30 ఫీట్ తీసుకోవడం కూడా మంచి సుపరిణామం అండి.
ఎల్ఆర్ఎస్ స్కీమ్ వల్ల ఏంటంటే 2025 జూన్ వరకు జరిగిన రిజిస్ట్రేషన్స్ కావచ్చు ఏమన్నా కూడా వాటిల్లో ఎల్ఆర్ఎస్ స్కీమ్ ఇవ్వటం వల్ల వాళ్ళు గవర్నమెంట్ ఆదాయం చేకూరుతున్న ఒకటి, ఇన్ని రోజులు ఆ ఏరియాలో ఉన్న ల్యాండ్ ఖాళీగా ఉండి కన్స్ట్రక్షన్ చేసుకోలేకపోతున్నారు. ల్యాండ్ కొనుక్కున్నాడు ప్రమోటర్ దగ్గర నుంచి, వాళ్ళ దగ్గర పర్మిషన్ లేదు కాబట్టి మున్సిపల్ డిపార్ట్మెంట్స్ కానీ లోకల్ బాడీస్ కానీ కన్స్ట్రక్షన్ పర్మి ఇవ్వట్లేదు. ఇలా వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఈ స్కీమ్ తీసుకురావడం వల్ల ఏమవుతుందంటే ఈ కన్స్ట్రక్షన్ లేఅవుట్లోకి వెళ్ళి కన్స్ట్రక్షన్ చేసుకోవడం కోసం ఒక అథారిటీ లేఅవుట్ కొనుక్కున్న కస్టమర్కి వస్తుంది కాబట్టి అక్కడ కూడా కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. పర్మిషన్స్ పాలసీస్ అండి. పర్మిషన్స్లో ఒకప్పుడు మేము బిల్డర్గా పర్మిషన్ చేయండి, లేఅవుట్ పర్మిషన్ చేయండి, లేఅవుట్ పర్మిషన్ అప్లై చేస్తే ఫస్ట్ కన్వర్షన్, ల్యాండ్ కన్వర్షన్ దగ్గర నుంచి మాకు మొదలవుతుందండి. ఇప్పుడు ఇవన్నీ సింగిల్ విండో చేసి నాలాని ల్యాండ్ పర్మిషన్స్ని ఇవన్నీ సిఎండి ఒకటే సెక్టార్లో తీసుకురావడం వల్ల ఈజీగా లేఅవుట్ పర్మిషన్స్ పొందడానికి ఉంటుందండి. ఇలాంటి సింగిల్ విండో వల్ల ఈ లేఅవుట్ పర్మిషన్స్ తొందరగా రావటం వల్ల అందరూ కూడా అప్రూవ్డ్ లేఅవుట్స్కి వెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది, తొందరగా బిజినెస్ జరగడానికి ఇదిగా ఉంటుందండి. అంటే ఒక ప్రాజెక్ట్ మొదలవడానికి 6 నెలల ముందు ఇంకొంచెం ముందు స్పీడప్, అంటే గవర్నమెంట్ నిర్ణయం ఎలా ఉందంటే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి, ఇవాళ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాకా వెళ్ళిందండి. ఈ 6 పాలసీలు కావచ్చండి. కంబైన్ ఉన్న 13 జిల్లాల్లో చూస్తే మనకి మేజర్ సిటీస్ విశాఖపట్నం, గుంటూరు, విజయవాడ, తిరుపతి అండి. ఈ రిమైనింగ్ మనకి నెల్లూరు కావచ్చు, ప్రకాశం కావచ్చు, రాజమండ్రి, ఇవి లేఅవుట్స్కి బేస్డ్గా జరుగుతున్న బిజినెస్లు అండి. అయితే కొత్తగా విజయనగరం, శ్రీకాకుళం కూడా రియల్ ఎస్టేట్కి మంచి ఊతం ఇస్తున్న జిల్లాలుగా మారినాయండి. మనకి లేఅవుట్స్ విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో జరుగుతున్న స్పీడప్ ఇవాళ గుంటూరు, కృష్ణా కన్నా ఆ 2 జిల్లాల్లో చాలా మంచి వ్యాపారం జరుగుతుందని మాకు ప్రమోటర్స్ ద్వారా తెలుస్తుందండి. ఓవరాల్ ఈ పాలసీస్ వల్ల ఏంటంటే మీరు కన్స్ట్రక్షన్ అబ్జర్వ్ చేయండి. ఒకప్పుడు టౌన్ ఏరియాస్లోనే గుంటూరు టౌన్, నెల్లూరు టౌన్, ఒంగోలు టౌన్, ఇలా టౌన్ ఏరియాస్లో అపార్ట్మెంట్స్ కనపడే కల్చర్ దగ్గర నుంచి మనం ఇవాళ రూరల్ సెక్టర్ అంటే ఒక మున్సిపాలిటీ దగ్గర నుంచి పంచాయతీ ఏరియాలకు కూడా కన్స్ట్రక్షన్కి వెళ్ళే విధానంగా గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు జరుగుతుందండి. దీనివల్ల ఏంటంటే పబ్లిక్ ఆశావాహంగా వాళ్ళు సొంత ఇంటి కళను నెరవేర్చుకోవడం కోసం గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి.